హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో ఈరోజు అయితే మనం Realme 6 వర్సెస్ Redmi Note 9 Pro చూద్దాం అనమాట. స్పెసిఫికేషన్స్ బట్టి ఏ మొబైల్ కొనాలో. ఈ రెండు మొబైల్స్ వచ్చేసరికి 12,999 అంటే 13,000 ఒక రూపాయి తక్కువగా ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ అవైలబుల్గా ఉన్నాయి. సో ఈరోజు అయితే ఈ వీడియోలో చూద్దాం అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు చూసిన సైరం టెక్ ఇన్ తెలుగు, మీతో మాట్లాడే మిత్రుడు సైరం గుడ్బాటి. సో ముందుగా Realme 6 డిస్ప్లే చూద్దాం, అలాగే Note 9 Pro డిస్ప్లే. Realme 6 డిస్ప్లే వచ్చేసరికి IPS LCD డిస్ప్లే, అలాగే Redmi Note 9 Pro వచ్చేసరికి IPS LCD డిస్ప్లే. కాకపోతే Realme 6 వచ్చేసరికి 90Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది, అలాగే 120Hz శాంపుల్ రేట్తో వస్తుంది. ఇదైతే ఓన్లీ IPS LCD డిస్ప్లే అనమాట. సో దీంట్లో అయితే మనం Realme 6 ప్రిఫర్ చేయొచ్చు అనమాట. నా ఓటు అయితే Realme 6. నెక్స్ట్ మనం బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడితే Realme 6 వచ్చేసరికి ప్లాస్టిక్ బాడీతో వస్తుంది, Note 9 Pro వచ్చేసరికి గ్లాస్ బాడీతో వస్తుంది, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో వస్తుంది. సో ఇక్కడైతే బిల్డ్ క్వాలిటీ ఇది బాగుందని చెప్పాలి. ఏది Redmi Note 9 Pro. సో నా ఓట్ అయితే Redmi Note 9 Pro. సో ఇంకా ఫింగర్ ప్రింట్ వచ్చేసరికి రెండు సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింటే వస్తుంది, రెండిట్లో వచ్చేసరికి సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ అనమాట. సో నెక్స్ట్ మనం ప్రాసెసర్, దీంట్లో మనం బాగా చూస్ చేసుకోవాలన్నమాట. మంచి ప్రాసెసర్ వచ్చేసరికి Realme 6 వచ్చేసరికి Helio G90T ప్రాసెసర్ వస్తుంది, MediaTek Helio G90T. అదే మన Redmi Note 9 Pro వచ్చేసరికి Qualcomm Snapdragon 720G ప్రాసెసర్ అనమాట. ఈ ప్రాసెసర్కి లేటెస్ట్గా రిలీజ్ చేసింది Qualcomm Snapdragon వచ్చేసరికి. ఈ ప్రాసెసర్ కూడా సేమ్ Realme 6 Proలో కూడా ఉంటుంది. సో ఇప్పుడైతే మనం దీంట్లో మాట్లాడుతున్నాం కాబట్టి దాని గురించి మాట్లాడకూడదు. సో దీంట్లో అయితే నేను మాత్రం G90T ప్రాసెసర్ ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే ఇది పవర్ఫుల్ ప్రాసెసర్ అనమాట. 12 నానోమీటర్ బిల్డ్ అయిన ప్రాసెసర్ అనమాట. సో మీరు ఎక్స్ట్రీమ్లో స్మూత్లో పబ్జీలో ఆడగలరు. పబ్జీ ఎక్స్పీరియన్స్ అయితే మీకు పబ్జీ కోసం మొబైల్ కావాలంటే ఈ మొబైల్ కంపల్సరీ చూస్ చేసుకోవచ్చు అనమాట. సో నా ఓటు అయితే దీంట్లో G90T ప్రాసెసర్, అదే Realme 6. సో అలాగే 720G కూడా మంచి ప్రాసెసరే, కాకపోతే G90Tతో పోల్చుకుంటే మాత్రం ఇది అంత పవర్ఫుల్ ప్రాసెసర్ ఏం కాదు, అంత పవర్ఫుల్ సెట్తో ప్రాసెసర్ అయితే కాదనమాట ఇది. సో ఇంకా కెమెరా చూసుకుంటే Realme 6 వచ్చేసరికి 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సామ్సంగ్ సెన్సార్ యూజ్ చేశారు, అలాగే 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అండ్ 2 మెగాపిక్సెల్ వచ్చేసరికి మ్యాక్రో లెన్స్. అండ్ Note 9 Pro వచ్చేసరికి 48 మెగాపిక్సెల్ సామ్సంగ్ యూజ్ చేశారు, అలాగే 8 మెగాపిక్సెల్ వచ్చేసరికి వైడ్ యాంగిల్ లెన్స్ అండ్ 5 మెగాపిక్సెల్ వచ్చేసరికి పోర్ట్రేట్ లెన్స్ అండ్ 2 మెగాపిక్సెల్ వచ్చేసరికి డెప్త్ సెన్సార్ అనమాట. సో మనం Realme 6 బ్యాక్ కెమెరా యూజ్ చేసి 4Kతో రికార్డ్ చేయొచ్చు, అండ్ Note 9 Pro వచ్చేసరికి 4Kలో రికార్డ్ చేయొచ్చు. కాకపోతే మీరు బెటర్ పిక్చర్స్ కావాలంటే Realme 6 చూస్ చేసుకోవాలి. అలాగే ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి Realme 6 వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ యూజ్ చేశారు, అండ్ Note 9 Pro వచ్చేసరికి కూడా 16 మెగాపిక్సెల్ యూజ్ చేశారు. సో మనకైతే మీకు బెటర్ చాయిస్ కెమెరా కానీ అయితే మీరు Realme 6 చూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు బ్యాటరీ విషయానికి వచ్చేసరికి Realme 6 4300 mAh బ్యాటరీతో వస్తుంది, దాంతోపాటు 30 వాట్ ఊక్ ఛార్జ్తో వస్తుంది. సో ఇంకా Redmi Note 9 Pro వచ్చేసరికి 5020 mAh బ్యాటరీతో వస్తుంది, కాకపోతే ఇది 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ మాత్రమే తీసుకోగలరు. మీరు ఒకవేళ ఇలాగే Redmi Note 9 Pro Max వచ్చేసరికి 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది, కాకపోతే దీంట్లో మీరు 18 వాట్ వరకే ఇన్పుట్ తీసుకుంటుంది. సో మీరు 33 వాట్స్ కొనుక్కొని దాన్ని పెట్టినా పెద్దగా యూజ్లెస్ అనమాట. సో ఇంకా బ్యాటరీ విషయాన్ని వచ్చేసరికి నాకైతే Realme 6 బెటర్ అనిపించింది, ఎందుకంటే Realme 6లో 4300 mAh బ్యాటరీ ఉన్నప్పటికీ 30 వాట్ ఊక్ ఛార్జ్తో వస్తుంది. సో 1 అవర్లో ఫుల్ ఛార్జ్ అవుతుంది. ఇది మీరు 5020 mAh బ్యాటరీ తీసుకుంటే ఇది వచ్చేసరికి కంపల్సరీ 1.5 అవర్ పడుతుంది ఇది ఫుల్ ఛార్జ్ అవ్వాలంటే, ఎందుకంటే 5020 mAh బ్యాటరీ అలాగే 18 వాట్ మాత్రమే ఇన్పుట్ తీసుకుంటుంది కాబట్టి. సో నాకైతే Realme 6 బ్యాటరీ విషయంలో నా ఓటు అయితే Realme 6. సో ఇంకా లాస్ట్గా మెయిన్ ఫీచర్స్ చూసుకుంటే రెడ్మీలో వచ్చేసరికి IR బ్లాస్ట్ ఉంటుంది, సెకండ్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంటుంది. సో Realme 6లో వచ్చేసరికి IR బ్లాస్ట్ ఉండదు, అలాగే సెకండ్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉండదు. మీరు Realme 6 కొనాలనుకుంటే కాంప్రమైజ్ అవ్వాలి దేంట్లో అంటే బిల్డ్ క్వాలిటీ అండ్ సెకండ్ నాయిస్ క్యాన్సిలింగ్ మైక్, IR బ్లాస్ట్, ఈ మూడిట్లో మీరు కాంప్రమైజ్ అవ్వాలి. అలాగే Realme 6 Pro కూడా సేమ్ స్పెసిఫికేషన్స్ వస్తుంది, కాకపోతే దాంట్లో డాల్బీ అట్మోస్ సపోర్ట్ ఉంటుంది, బిల్డ్ క్వాలిటీ బెటర్గా ఉంటుంది.
సో దీంట్లో వచ్చేసరికి లాస్ట్కి నాకైతే రియల్మీ 6 బెస్ట్ అంటాను. ఈ ప్రైజ్లో వచ్చేసరికి రెడ్మీ నోట్ 9 ప్రో బెస్ట్, కాకపోతే రియల్మీ 6తో కంపేర్ చేస్తే రియల్మీ 6ఏ బెటర్ ఆప్షన్. నాకైతే రియల్మీ 6 బాగా నచ్చింది. మీకే మొబైల్ నచ్చిందో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. సో ఇది ఫ్రెండ్స్ రియల్మీ 6 వర్సెస్ నోట్ 9 ప్రో. సో ఈ వీడియో మీకు నచ్చిందని నచ్చితే కింద లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు వచ్చే నోటిఫికేషన్ కోసం పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.